హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ అన్నీ బాగానే ఉంటాయి. మార్నింగ్ అంటే పూర్వకాలంలో ఎలా ఫాలో చేశారో మేము కూడా ఇక్కడ సుప్రభాతంతో అంటే స్టార్ట్ అయ్యేదే మంచి గురు దేవుడి శ్లోకాలతో హ్మ్. స్టార్ట్ అవుతే బావుంటుందని మేము 5:00కి మామూలుగా పిల్లలు లేస్తారు. సుప్రభాతం తర్వాత యోగా 6:30కి మిల్క్ ఇస్తాము పిల్లలకి. సాయి షూర్ అని మాది అన్నపూర్ణ ప్రోగ్రామ్ ఉంది. దాని ద్వారా సాయి షూర్ వస్తుంది. అది అందరికీ ఇస్తాము. సో, సాయి షోర్ తర్వాత పిల్లలకి స్నానాలకి, బాత్‌కి అవన్నీ ఎళ్తారు. తర్వాత 7-7:30 బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. పిల్లలకి జనరల్ నాలెడ్జ్ కూడా తెలియాలి కాబట్టి న్యూస్ పెడతాము. తర్వాత 8:00కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో, ప్రేయర్‌లో నార్మల్‌గా సర్వధర్మ ప్రేయర్ చేస్తారు. జనగణమన చేస్తారు. పిల్లలు కూడా స్టేజ్ ఫియర్ ఉండకూడదు అని నార్మల్‌గా వాళ్ళు డైలీ స్పీచ్ ఇస్తారు. పంచాంగం కూడా మన కంట్రీలో ఏం జరుగుతుంది, పంచాంగం రోజు ఏదుంటుందో తెలియాలి కదా! సో, పంచాంగం కూడా చదువుతారు. సో, 8:15కి ప్రేయర్ అవుతుంది. 8:15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతది. 10:30కి స్నాక్స్ ఇస్తాం. స్నాక్స్ అంటే నార్మల్‌గా ఆహ్, ఒకసారి ఫ్రూట్స్ ఇస్తాము. ఇంకా వాళ్ళకి నార్మల్‌గా ఏం దొరుకుతాయి హెల్తీవే ఇస్తాం. న్యూట్రిషన్‌వి ఇస్తాం. గ్రౌండ్ నట్స్, బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ ఇస్తాము. చెనా ఇస్తాము. క్యారెట్, రాడిష్, బీట్రూట్ అవన్నీ ఇస్తాము. అవి హెల్తీవి కాబట్టి. సో, 12:30కి లంచ్ స్టార్ట్ అవుతుంది. 12:30 నుంచి 1 వరకు తింటారు. 1-1:30 రెస్ట్ ఉంటుంది. తర్వాత 2-4 వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటుంది. వేరే స్కూల్‌లో అయితే 4 వరకి క్లాసెసే ఉంటాయి. కానీ మా దగ్గర 2-4 స్టడీ అవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు మా దగ్గర పరావిద్య, అపరావిద్య అని ఉంది. పరావిద్య అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అపరావిద్య అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్. ఇలా మనకుంటాయి కదా! రాహుకాల అది ఈ టైంలో చదివితే బాగా ఎళ్తుందని. సో, 2-4 వరకి వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. 4 తర్వాత వాళ్ళ గేమ్స్ ఆడుకుంటారు. మళ్ళీ స్నాక్స్ అవన్నీ ఉంటాయి. సో, 5:30 నుంచి 6:20 వరకి ప్రేయర్స్ ఉంటాయి నార్మల్‌గా. భజన్స్, మ్యూజిక్ సాంగ్స్ అవన్నీ పాడడం ఉంటాయి. తర్వాత 6:40 నుంచి 7:20 వరకి డిన్నర్ ఉంటుంది. సో, 7:30కి వాళ్ళు పరవిద్య క్లాసెస్‌కెళ్తారు. అంటే వాళ్ళకి అక్కడ భగవద్గీత, ఉపనిషత్స్, సుభాషితాలు, వేద, మ్యూజిక్ అన్నీ నేర్పిస్తాము. అది 7:30 నుంచి 8:30 వరకు. 8:30 నుంచి 9 వరకి ఏమైతే నేర్చుకున్నారో దాన్ని స్వాధ్యాయం చేస్తారు. అంటే దాంట్లో ఎసెన్స్ ఏంటి అవన్నీ వాళ్ళు అది చేసేసి 9:00కి మిల్క్. 9:00కి మిల్క్ ఉంటుంది. మిల్క్ తర్వాత 9-9:15 వాళ్ళకి గ్రాటిట్యూడ్ అంటే ఒక గ్రాటిట్యూడ్ అని ఒక బుక్ ఇస్తాము. అందులో రోజంతా రోజంతా మనకెవరో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి నచ్చింది. ఓహ్! ఈరోజు నేను వీళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో, వీళ్ళు నాకు బాగా నేర్పించారని మనము గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి కదా అందరికీ. సో, ఆ గ్రాటిట్యూడ్ రోజు 9-9:15 వాళ్ళు గ్రాటిట్యూడ్ రాస్తారు. 9:15కి హనుమాన్ చాలీసా స్టార్ట్ అవుతుంది. 9-9:30 చేస్తారు. 9:30కి వాళ్ళ రూమ్స్‌కెళ్ళి బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి 10:00కి 9:45కి స్లీప్‌కెళ్తారు.